కాకినాడ జిల్లాలో కోడి పందాలు ఘనంగా మొదలయ్యాయి. లక్షల్లో నగదు చేతులు మారుతుంది. ఈ క్రమంలో జనసేన సీనియర్ నాయకులు ఏర్పాటు చేసిన కోడి పందాలు ఆసక్తిగా సాగుతున్నాయి. ఈ పందాల్లో గెలిచిన వారికి మొదటి బహుమతిగా మహేంద్ర తార్ ప్రకటించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో అయితే తార్ కారునైతే ప్రథమ బహుమతిగా అయితే జనసేన నాయకులు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు కోడిపందాలు పూర్తిగా కోడిపందాలు ఏపీ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో జరుగుతున్నప్పటికీ కూడా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఒక ప్రధానమైన ఆకర్షణ ఉంటుంది. అట్లాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా కాకినాడ రూరల్ కరప మండలం కరపలో జరిగే ఏదైతే పందెం పోటీలు ఉంటాయో ఆ కోడి పందాల పోటీల్లో ఎక్కువ పందాలు కొట్టిన కోళ్ల ఓనర్ కి ఏదైతే తార్ కార్ని మహేంద్ర తార్ అనే కార్ని గిఫ్ట్ చేస్తారంటూ కూడా చెప్తున్నారు నిర్వాహకులు. అయితే అదృష్టాన్ని పరీక్షించేందుకు అయితే పూర్తిగా పందెం రాయలందరూ కూడా చేరుకున్నారు. తార్ కార్ అంటే ఇట్లా ఉంటుంది చూడొచ్చు మనం. మహేంద్ర తార్ కార్ అనేది ఇలా ఉంటుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇది 2 డోర్ వర్షన్ అనమాట. దీంట్లో 4 డోర్ వర్షన్ ఉంటుంది, అంటే 5 డోర్ వర్షన్ ఉంటుంది. ఇక్కడ ఒక డోర్ కాకుండా ఇక్కడ వెనక ఇంకో డోర్ ఉంటుంది. ఇది పూర్తిగా క్లోజ్. అయితే పూర్తిగా చూడొచ్చు మనం, పూర్తిగా చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. ఏదైతే కార్ సంబంధించి ఇది మొత్తం 15 lakhs నుంచి కూడా 20 lakhs వరకు ఉంటుంది. పూర్తిగా మహేంద్ర తార్ లగ్జరియస్ కార్ అనమాట. ఇదంతా కూడా చూసుకున్నట్లయితే సూపర్బ్ అన్ని కూడా లోపల ఏసీతో పాటు అన్ని ఫెసిలిటీస్ ఉండే ఒక కార్. దీన్ని గిఫ్ట్ గా ఇస్తామంటూ కూడా కోడి పందాల్లో ఎక్కువ ఎవరు గెలుస్తారో దానికి బహుమతిగా ఇస్తామంటూ కూడా కాకినాడ జిల్లా కరప మండలంలో ప్రకటించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూడొచ్చు ఈ కార్ అంతా కూడా చాలా లగ్జరియస్ గా ఉంటుంది. సీట్ల దగ్గర నుంచి, సిట్టింగ్ దగ్గర నుంచి, గేర్స్ దగ్గర నుంచి, ఏసీ దగ్గర నుంచి, స్క్రీన్ కావచ్చు, లోపల అన్ని ఫెసిలిటీస్ కలిగిన మహేంద్ర తార్ జీప్, అలాంటి ఒక మహేంద్ర తార్ అనే జీప్ మోడల్ కార్ అనమాట. ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూలో చూస్తే ఇంకా బాగుంటుంది. ఫ్రంట్ వ్యూలో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే పూర్తిగా ఎక్కువ కోడి పందాల్లో గెలిచిన వారికి ఈ మహేంద్ర తార్ ని గిఫ్ట్ ఇస్తామంటూ కూడా చెప్తున్నారు నిర్వాహకులు. అంటే పందెం రాయల్ని అట్రాక్ట్ చేసేందుకు ఇలాంటి ఒక లగ్జరియస్ కార్, అంటే సుమారుగా 20 లక్షల వాల్యూ, 15 నుంచి 25 లక్షల వాల్యూ ఉన్న ఇలాంటి మహేంద్ర తార్ ని గిఫ్ట్ ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. పూర్తిగా కోడి పందాల్లో గెలిచిన వారికి ఇలాంటి కార్ ఏదైతే తార్ ఉంటుందో ఇలాంటి మహేంద్ర తార్ అనే కార్ ని గిఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఎలాంటి ప్రైజ్ ఉంటుందో కూడా ఈ కార్ ఓనర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ కార్ ఎంతకు తీసుకున్నారు? అన్న ఈ కార్ చూడండి, మేము 18 lakhs తీసుకున్నాము. సెకండ్ టాప్ బేస్. అయితే టాప్ బేస్ వెళ్తే మనము టాప్ మోడల్కి వెళ్తే 22 lakhs వరకు ఉంటుంది. బేసిక్ మోడల్ ఈ తార్కి కంపేర్ చేసింది 16 lakhs నుంచి స్టార్ట్ ఉంది. అదే 5 డోర్కి వెళ్తే మీకు 18 lakhs నుంచి 19 lakhs వరకు నుంచి స్టార్ట్ ఉంది. తార్ అంటే మంచిగా ఆఫ్ రోడింగ్కి దానికి మంచిగా ఉంటుంది అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతున్నారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ నుంచి వచ్చాము. ఎక్కడికైనా ఓన్లీ ఈస్ట్ వెస్ట్ లో జరిగే పందాలు చూడడానికి? అవునవును, పందాలు చూడడానికి వచ్చాము. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? మా అన్న వాళ్ళతో వచ్చాము. మేము కజిన్ బ్రదర్స్ ఉంటారు, వాళ్ళతో వచ్చాము. అంటే మేము బెట్టింగ్ కూడా వేసాము. ప్రాఫిట్లను నడుస్తుంది మాది. మంచిగా ఉంది, ఎక్దమ్ జబర్దస్త్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పందాలు, ఈ సందడి చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేస్తారా? బాగా ఎంజాయ్ చేస్తాం అన్న. ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం వచ్చామన్నా మేము. ఎగ్జాక్టింగ్ ఉన్నాం. పందెం చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? కాక్ ఫైట్ అనేది జనరల్ గా బేసిక్ బయట ఎక్కడ జరగదు, ఓన్లీ గోదావరి జిల్లా ఇది స్పెషాలిటీ. సో కాక్ ఫైట్ జరుగుతున్నప్పుడు ఎలా ఉంది చూసినప్పుడు? అంటే కంపేర్ చేస్తే తెలంగాణలో ఇది కంపేర్ చేస్తే కొత్తగా మాకు ఒక కొత్తగా అనేది అనిపిస్తుంది. మేమేమో అనుకుంటాం కాక్ ఫైట్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ 1 hour జరుగుతుందేమో అనుకుంటాం. కానీ విత్ ఇన్ 5 to 10 seconds లో అయిపోయింది. జబర్దస్త్ మజా వస్తుంది. చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో చాలా మంచిగా ఉంది. ఇది చూసుకున్నట్లయితే తార్కి సంబంధించి ఇది సుమారుగా 15 నుంచి 20 లక్షలు ఉంటుంది. వీరైతే 18 లక్షలకి తార్ కార్ని కొన్నానని చెప్తున్నారు. ఇలాంటి తార్ కార్ని అయితే కోడి పందాలు, ఎక్కువ పందాలు గెలిచిన వారికి ఆ పందెం రాయలకి గిఫ్ట్ గా ఇస్తారంటూ కూడా జనసేన నేతలు కాకినాడ జిల్లా కరప మండలం కరపలో అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఓవరాల్ గా కోడి పందాలకి పందెం రాయల్ని అట్రాక్ట్ చేసేందుకు ఇట్లాంటి కాస్ట్లీ గిఫ్ట్లు కూడా రెడీగా ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో. వచ్చేయండి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్. సంక్రాంతి పండుగ రోజు కోడి పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో కోడి పందాలను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. కోడి పందాల్లో గెలుపొందిన వారికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను గిఫ్ట్ గా ఇస్తున్నారు. కోడి పందాలపై విపరీతమైన అభిమానం ఉన్న పోసిన కృష్ణాంజనేయులు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బుల్లెట్ బైక్ ను స్పాన్సర్ చేస్తున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, బుల్లెట్ బైక్ ను గిఫ్ట్ గా ఇవ్వడం పట్ల పందెం రాయలు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు?
రతిక ఏలూరు జిల్లాలో పందిమరాయులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గోదావరి జిల్లాలు సంక్రాంతి అంటే ముందుగా అందరికీ కోడిపందాలు గుర్తొస్తాయి. దానికి ఒక అడుగు ముందుకు వేసి పందిమరాయులు డబ్బు కాదు మా దగ్గరికి రండి, కోడి పుంజు తీసుకురండి, బుల్లెట్ బైక్ తీసుకువెళ్ళండి అంటూ కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. సో ఈ ప్రచారానికి తగ్గట్టుగానే ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కల్లిదిండి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి చెంచు రామారావు కోడి పందాల బరిలో ఈ బుల్లెట్ బైక్ గురించి పందిమరాయులంతా కూడా ఆశగా ఇక్కడికి వస్తున్నారు. ఎవరు ఎక్కువ పందాలు గెలిస్తే వారికి ఈ బుల్లెట్ బైక్ ఇస్తామని చెప్తున్నారు. ఈ కోడి పందాల మీద అభిమానం ఉన్నటువంటి పోసిన కృష్ణాంజనేయులు జ్ఞాపకార్థం ఈ బుల్లెట్ బైక్ని అందిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం కలిదిండి గ్రామంలో ఉన్నాం. మీరు ఇక్కడ చూస్తే కనుక చాలా ఆర్గనైజ్డ్గా ఒక పెళ్లి పందిరిని ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. పెళ్లి మండపం కూడా సరిపోదేమో అన్నట్లుగా ఇక్కడ నిర్వహణ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మనతో చెంచు రామారావు ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి కోడి పందాలకి సంబంధించి బుల్లెట్ బైక్ ఇవ్వడం ఏంటండి? అసలు ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకు ఈ కార్యక్రమం ఇలా? ఇది మా సాంప్రదాయం. ఇది జనరల్గా తెలుగు వాళ్ళు ఏంటంటే పాడి పంటలు ఈ నెలలో పంటలు వస్తూ ఉంటాయి. పంటలు వచ్చినప్పుడు సరదాగా ఈ కోడి క్రీడ అనేది నడుస్తూ ఉంటుంది. ఇది జోజంగా చూడకూడదు, ఎవరో కూడా జోజంగా చూడకూడదు, సరదా వ్యవహారం. చక్కగా కోడి పందెం వేసుకుని ఆ కోదా వస్తుంది, గెలిచిన తర్వాత వాడుకొని తీసుకెళ్ళి మా ఇళ్ళకి వచ్చేటటువంటి ఫ్రెండ్స్ని కానీ చుట్టాలకు కానీ అల్లుళ్ళకి కానీ గారెలు కోడి మాంసం పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. పూర్వం నుంచి కూడా ఆనవాయితీగా ఉంది. ఇది సరదాగా వేసేదే తప్ప ఎక్కువ డబ్బులు కాసి జోజంలో మార్చే కార్యక్రమం అయితే కాదు. మేమేం చేస్తామంటే అందాల పోటీలాగా కోళ్ళని ముందుగానే కోడి పెట్టలు కోడి పుంజుల్ని తీసుకురమ్మంటాం. దాన్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేస్తే ఏదైతే కొంచెం అందంగా ఉందో, ఏదైతే జాతి అయితే ఉంటుందో ఆ జాతి పోషణ కోసం బహుమతులు ఇస్తూ ఉంటాం. అలాగే ఈ కోళ్ళు కూడా ఈ పందాలు వేసుకున్నప్పుడు 11 పందాలు పెట్టాం. 11 పందాల్లో 6 పందాలు ఎవరైతే కొడతారో వాళ్ళకి మా తమ్ముడు జ్ఞాపకార్థం బుల్లెట్ ఇస్తూ ఉంటాం. అది గత 2 సంవత్సరాల మటు నడుస్తూ ఉంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ ఫ్రెండ్స్ కానీ పెద్దవాళ్ళంతా కూడా సరదాగా వస్తారు తప్ప జోజం కోసం అయితే రారు. సరదా కోసం వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు సార్ 11 పందాలు 6 అన్నారు, అంటే 6 పందాలు వరుసగా కొడితేనే మాకు ఈ బుల్లెట్ బైక్ ఇస్తారా, లేకపోతే 11లో ఎలా కొట్టినా 11లో ఎలా కొట్టినా 6 పందాలు కొట్టాలి. 6 పందాలు కొడితే బుల్లెట్ ఇస్తారు. ఏంటి సార్ మరి మీరు ఒక పక్క బుల్లెట్ బైక్ ఇస్తున్నారు, ఇంత ఖర్చు పెట్టి, ఇంత పెళ్లి మండపం లాగా ఒక తిరణాల్లో ఉంది, మరి ఎట్లా ఖర్చు నిర్వహణ ఎట్లా ఇదంతా? మా తమ్ముడు జ్ఞాపకార్థం చేస్తూ ఉంటాం. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళ జ్ఞాపకార్థం చేస్తూ ఉంటాం. దీన్ని ఖర్చు కింద మీరు భావించకూడదు. వాళ్ళ జ్ఞాపకార్థం బహుమతులు ఇస్తూ ఉంటాం అంతే. ఏంటి సార్ ఇక్కడ వీళ్ళందరూ ఇంత ఆర్గనైజ్డ్గా ఏదో ఒక స్కూల్కి వచ్చినట్టు, ఓ పెళ్ళికి వచ్చినట్టు ఇంత సైలెంట్గా కూర్చున్నారేంటి? జనరల్గా కోడిపందాల దగ్గర అరుపులు కేకలు మీదకు దూసుకొచ్చేయడం ఇవన్నీ ఎందుకు? అంటే బైక్ గురించా లేకపోతే ఏంటి వీళ్ళు? లేదండి, ఇక్కడికి వచ్చేవాళ్ళు అంతా కూడా సాంప్రదాయబద్ధమైన మనుషులు వస్తారు తప్ప అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళు కానీ జోజగాళ్ళు కానీ ఇక్కడ ఉండరు. ఇక్కడ సాంప్రదాయంగా చక్కగా కూర్చుని హ్యాపీగా ఫ్యామిలీస్తో కూడా లేడీస్ కూడా వస్తారు. లేడీస్కి మేమంతా కూడా ఒక కానా వదిలేస్తాం. వాళ్ళు సరదాగా వచ్చి చూసి ఫ్యామిలీతో చూసి వెళ్తారు తప్ప ఇది మీరు వేరేగా జోజంగా చూడక్కర్లేదు. జోజగాళ్ళు అయితే ఇక్కడ రారు కూడా, జోజగాళ్ళు రారు, వాళ్ళు వేరే ప్లేసులకు వెళ్తారు. ఇక్కడంతా సాంప్రదాయబద్ధం, సాంప్రదాయాన్ని మెయింటైన్ చేసే కార్యక్రమం ఇదంతా. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ బుల్లెట్ బైక్ అయితే రెడీ అయిపోయింది. చెంచు రామారావు గారి ఈ కలిదిండి బరిలో 11 పందాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ 11 పందాల్లో ఎక్కువ పందాలు ఎవరు గెలిస్తే వాళ్ళకి ఈ బుల్లెట్ బైక్ గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారు వారి తమ్ముడు జ్ఞాపకార్థంగా. మరోపక్క ఈ బుల్లెట్ బైక్ సంగతి అట్లాగే ఇక్కడ ఆర్గనైజ్డ్గా జరుగుతుందని తెలుసుకుని వివిధ ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి చేరుకున్నారు. సరదాగా చూడడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి డబ్బులు పందెం కట్టి డబ్బులు తీసుకోవడానికి కూడా కొంతమంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఏదేమైనా కూడా ఈ పండుగ 3 రోజులు అంటే వినూత్న కార్యక్రమాలు, ఒక బుల్లెట్ బైక్ని పెట్టారు, ఒక ప్రచారంగా ఇది పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. మరోపక్క వారి కుటుంబ సభ్యులు కూడా ఇది కోడి పందాలంటే ఆ చనిపోయిన వ్యక్తికి ఇష్టం కాబట్టి సో ఆ కోడి పందాల గుర్తుగా ఈ బుల్లెట్ బైక్ ఇస్తే కూడా కొంత ఇది ఆనందంగా ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా కూడా ప్లాన్ చేసామని చెప్తున్నారు. మరోపక్క ఈ బుల్లెట్ బైక్ని గెలుచుకోవడానికి కూడా మరింత ఉత్సాహంగా కోడి పుంజులు తీసుకువచ్చి ఇక్కడ తమ అదృష్టాన్ని కూడా పరీక్షించుకున్నారని చెప్పుకోవచ్చు. సరే, ఏంటి మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాట్లాడండి. ఏ ఊరు సార్? అదండి
కలిదిండేనా ఏంటి బుల్లెట్ బైక్ ఎట్లా ఎక్కువ గెలిస్తేనా అలా మాకు తెలియదు మేము చూస్తా వచ్చాము. అసలు పందాలు జరుగుతున్నాయని తెలుసా ఇక్కడ మీకు? కోడి పందాలు జరుగుతున్నాయని తెలుసా? చూడటానికి వచ్చామండి మేము, మనకు తెలియదు ఏంటనేది రూల్స్ తెలియదు. మనం చూస్తున్నాం ఇక్కడ మరి కాసేపట్లోనే కోడి పందెం అయితే ప్రారంభం అవ్వబోతుంది. సో దానికి తగ్గట్టుగానే ఇక్కడ అభిమానులు, పందాలకు సంబంధించిన వాళ్ళు అభిమానంతో ఇక్కడికి చేరుకుంటారనే చెప్పుకోవచ్చు. ఒక బుల్లెట్ బైక్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాదు అట్లాగే కర్ణాటక, తమిళనాడు నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు. కొంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది కాబట్టి కొంత అల్లరిచిల్లరగా కాకుండా, లేకపోతే మద్యము, పేకాట, జూదంకి విలువ కాకుండా సాంప్రదాయ కోడి పందాలకే మేము ఎక్కువ విలువిస్తామని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. రాధిక.